నమస్తే ఫ్రెండ్స్. గురుకుల విద్యాలయాల సంస్థ 5వ తరగతి అడ్మిషన్ కోసమైతే టీజీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, టీజీ సెట్ ఆన్‌లైన్‌లో మీ మొబైల్‌లోనే ఎలా అప్లై చేయాలి? పేమెంట్ ఎలా చేయాలి? అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, మీరు ముందుగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయడానికైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్‌ని మీరు ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. చివర్లో ఉన్నటువంటి సర్వీస్‌లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆన్‌లైన్ పేమెంట్, రెండవది ఆన్‌లైన్ అప్లికేషన్. మీరు ముందు పేమెంట్ చేయాలి కాబట్టి ఆన్‌లైన్ పేమెంట్ ఒకసారి ట్యాప్ చేయండి. సో, పేమెంట్ స్క్రీన్ అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఫస్టు మీరు ఏ క్లాస్‌కి అప్లై చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సిక్స్త్, సెవెంత్, ఎయిత్‌కి మాత్రమే ఛాన్సెస్ ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్‌ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వండి. క్యాండిడేట్ నేమ్ అనేది ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి నేమ్‌ను ఎలాంటి స్పెల్లింగ్స్, మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. సో, మిస్టేక్స్ ఉన్నట్లయితే తర్వాత కరెక్షన్ చేయడానికి అవకాశం ఉండదు. సో, జాగ్రత్తగా క్యాండిడేట్ నేమ్ అనేది ఫిల్ చేయండి. ఆ తర్వాత మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మేల్, ఫీమేల్ సెలెక్ట్ చేయండి. సూటబుల్ జెండర్‌నైతే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత కేటగరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీ కేటగరీని లిస్ట్‌లో నుండి సెలెక్ట్ చేయండి. సో, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ట్యాప్ చేసినట్లయితే మీకు అక్కడ క్యాలెండర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు ఇయర్ సెలెక్ట్ చేయండి. ఇయర్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఇయర్స్‌లో నుండి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. 2010 నుంచి 14 వరకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, ఆ తర్వాత మంత్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేయండి. మీరొక మొబైల్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ పేరెంట్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మొబైల్ నంబర్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. ఎందుకంటే మీరు సీట్ అలాట్ అయినట్లయితే మీ యొక్క మొబైల్‌కి మెసేజ్ రావటం జరుగుతుంది. సో, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో, నెక్స్ట్ మీరు తెలంగాణ స్టేట్‌కు చెందినవారైతే ఇక్కడ యెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, అందరం తెలంగాణ కాబట్టి యెస్ ఇవ్వండి. సో, పేమెంట్ రూ. 100 అనేది అక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఇచ్చినటువంటి క్యాప్షాను యాజ్ ఇట్ ఈస్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, క్యాప్చా ఇచ్చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. చివర్లో మీకొక చిన్న చెక్ బాక్స్ అనేది కనిపిస్తుంది. అక్కడ లెఫ్ట్‌లో ఉన్నటువంటి చెక్ బాక్స్‌లో రైట్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే మీకు పేమెంట్ గేట్‌వే అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూపెట్టినట్టుగా పేమెంట్ గేట్‌వే అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చేయాల్సి ఉంటుంది. మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ మాత్రమే సెలెక్ట్ చేయండి. మిగిలిన వాటి ద్వారా పేమెంట్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో, ఇక్కడనైతే నేను మీకు క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసి పేమెంట్ అయితే చూపిస్తున్నాను. సో, కార్డ్ సెలెక్ట్ చేసినట్లయితే ఆ కార్డ్ యొక్క అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూపెట్టినట్టుగా కార్డ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్, ఇయర్, సీవీవీ, నేమ్ ఇచ్చేసి మేక్ పేమెంట్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్‌లో మీరు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఓటీపీ మీ మొబైల్‌కొచ్చినటువంటి పేమెంట్ గేట్‌వేకి సంబంధించినటువంటి ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేయండి. ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే పేమెంట్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూపెట్టినట్టుగా పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఒక జర్నల్ నంబర్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ జర్నల్ నంబర్ నోట్ చేసి పెట్టుకోండి. ఈ నంబర్ ద్వారానే మీరు నెక్స్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇలాగైతే మీరు పేమెంట్ చేయడానికైతే అవకాశం ఉంటుంది. థాంక్ యూ.